తాప పార్లమెంటు ఎలక్షన్ల షాన్నే చిత్రాలైనయి పోన్రి. పోయిన తాప 303 సీట్లు గెలిచిన బీజేపీలు ఈ తాప 240 సీట్ల కాన్నే ఆగిపోయినరు. ఇక ఎన్డీఏ కూటమితోని కలిసి 293 సీట్లతోని సర్కార్ను ఏర్పాటు చేయబోతున్నారు అనుకో. గది ఏరే ముచ్చట గాని. అయితే ఈ తాప కొత్తగా ఎలక్షన్ల గెలిచిన 4 యువ ఎంపీలు పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. బీహార్ రాష్ట్రం నమస్తీపూర్ కేంచి గెలిచిన బీజేపీ లీడర్ శాంభవి చౌదరి, రాజస్థాన్ రాష్ట్రం భరత్పూర్ నుంచి గెలిచిన కాంగ్రెస్ లీడర్ సంజనా జాదవ్, కౌశాంబి జాగలకెంచి సమాజ్వాదీ పార్టీ లీడర్ పుష్పేంద్ర సరోజ్, ఇంకా యూపీలున్న మచ్లీ షహర్ నుంచి గెలిచిన సమాజ్వాదీ పార్టీ లీడర్ ప్రియా సరోజ్. గిట్లా మొత్తం గెలిచిన 4 యువ ఎంపీలు పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. 25 ఏండ్లకే పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారంటే గిల్లు చాలా గ్రేటే కదా. ఇక అట్లనే తెలుగు రాష్ట్రాలకెంచి కూడా కొందరు ఎంపీలు తొలుసూరు పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నారు. తెలంగాణలో బీజేపీ లీడర్లు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కాంగ్రెస్ లీడర్లు కడియం కావ్య, గడ్డం వంశీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో తొలుసూరు అడుగు పెట్టబోతున్నారు. ఇక ఏపీల బాలయ్య అల్లుడు శ్రీభరత్ కూడా భారీ మెజార్టీతోని ఎంపీగా గెలిచిండు. ఇక తాప 4 యువ ఎంపీలతోని పాటు కొందరు కొత్తగా ఎంపీలు తొలుసూరు పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. చూడాలే మరి గిల్లందరూ పార్లమెంటుకు పోయి పబ్లిక్ సమస్యల మీద ఎంతవరకు కొట్లాడతారో, నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంత పోరాడతారో.